నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. నేను రాజేశ్వరి. ఎల్ నినో అనే పదం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయంటూ కూడా శాస్త్రవేత్తలైతే పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈసారి దశాబ్ద కాలం తర్వాత సూపర్ ఎల్ నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయని అటు శాస్త్రవేత్తలు అలాగే ప్రపంచ అలాగే దేశీయ మెటీరియలాజికల్ సంస్థలు కూడా ఇదే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నాయి. సూపర్ ఎల్ నినో వల్ల వర్షపాతంలో తగ్గుదల అనేది పెరుగుతుంది. దీని ద్వారా అటు రైతులకు, వ్యాపారులకు, సాధారణ ప్రజలకు అన్ని రకాలుగా భౌగోళికంగా కూడా చాలా ఇబ్బందులనే వస్తాయని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఆందోళన అయితే కనిపిస్తోంది. అసలు ఈ ఎల్ నినో అంటే ఏంటి, ఎందుకు ఏర్పడుతుంది అన్న అంశం పైన ఇప్పటికే డిజిటల్ మీడియా వేదికగా అనేక రకాలుగా సర్చెస్ కూడా మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎల్ నినో అంటే స్పానిష్ భాషలో చెప్పుకోవాలంటే ఒక శిశువు, చిన్న బాలుడు అని అర్థం. కానీ ఇది ఏర్పడే స్థాయిని బట్టి ప్రపంచమంతా కూడా తీవ్రత చూపిస్తుంది. సో అర్థానికి ఇది చూపించే ప్రభావానికి చాలా తేడా ఉందన్నమాట. సో ఇప్పుడు సూపర్ ఎల్ నినో పరిస్థితులకు కారణం ఏంటి అంటే మనం ముఖ్యంగా చెప్పుకుంటాం కదా, మహాసముద్రాల్లో పసిఫిక్ మహాసముద్రం అతిపెద్దది. ఈ పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ ప్రాంతంలో అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దక్షిణ ప్రాంతంలో ఈ సూపర్ ఎల్ నినో పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి. అంటే సముద్ర ఉపరితలం ఏదైతుందో, ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఆ ఉపరితల ఉష్ణోగ్రత అనేది సాధారణ కంటే కూడా ఎక్కువ రెట్లు పెరిగింది. అలా పెరగటం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక మనకు ఇక్కడ ప్రపంచ పవనాల గురించి తెలియాలి. ఇప్పుడు అంత ఇన్డెప్త్ సబ్జెక్ట్లోకి మనం వెళ్ళకపోయినా అట్లీస్ట్ అసలు ఈ ప్రపంచ పవనాల ప్రభావం అనేది దేశం నుంచి దేశానికి మారుతూ ఉంటుంది. మనందరికీ కూడా తెలుసు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుందని. ఈ తిరిగే క్రమంలోనే ఆ దిశను బట్టి వీచే పవనాలు ఉంటాయి. సో వాటిని బట్టి ప్రపంచ పవనాలు వీస్తాయి. సో ఈ పసిఫిక్ తాలూకా ఇంపాక్ట్ అనేది మన వరకు ఎలా వస్తుంది, భారతదేశం వరకు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా అసలు శాస్త్రవేత్తలు ఈ సూపర్ ఎల్ నినో పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, దీంతోపాటు ఇప్పుడు చేపడుతున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు సబబు, ఒకవేళ ఈ చర్యల వల్ల ఏమైనా విపరీతాలు జరిగే అవకాశం ఉందా అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీర్ఘకాలికంగా ఆయన కొన్ని ఉపశమనపు చర్యలు తీసుకొని పూర్తిగా ఇలాంటి ఎల్ నినో ప్రమాదాలు రాకుండా ఉండేందుకు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవడం కరెక్టా అన్న చర్చ కూడా నడుస్తోంది. సో మన భారత్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఒకసారి చూసుకుంటే కనుక మనం చూస్తున్నాం కదా ఇక్కడ. సో ఇక్కడ 14,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఈ సముద్ర ఉపరితలం అనేది విపరీతంగా వేడెక్కిపోయింది. సో ఇది వేడెక్కటం వల్ల ఏమవుతుందంటే పసిఫిక్ ప్రాంతం అనేది యాక్చువల్గా సముద్రాలన్నింటిలో పెద్దది కనుక అటు నుంచి వచ్చే తరంగాలు అంటే మన దేశానికి వచ్చేసరికి ఈశాన్యం వైపు నుంచి ఆ వేడిగాలుల ప్రభావం అనేది దేశం పైన ఉంటుంది. అంటే మన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, అటువైపు నుంచి దేశంలోకి వస్తుంది. సాధారణంగా మన దేశంలో నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ వైపు నుంచి, మీకు ఇండియా మ్యాప్ ఐడియా ఉంటే తెలుస్తుంది, కేరళ వైపు నుంచి ఆ నైరుతి ఋతుపవనాలు వస్తూ ఉంటాయి. సో పసిఫిక్ తాలూకా ప్రభావం పైనుంచి వచ్చేటప్పుడు ఇటు నుంచి రావాల్సిన నైరుతి ఋతుపవనాలు అనేవి ఆగిపోతున్నాయి. ఇక్కడ కారణం ఏంటంటే, ఇంకా చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే సాధారణంగా పగటిపూట మన వాతావరణంలో భూమి అనేది వేడెక్కుతుంది, రాత్రిపూట చల్లబడుతుంది. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరికి తెలిసే విషయమే. అదే సముద్రాల విషయానికి వస్తే పగటిపూట చల్లగా ఉంటాయి, రాత్రిపూట వేడిగా ఉంటాయి. పగటిపూట ఏం జరుగుతుందంటే మన భూమి మీద ఉన్న గాలి అంతా కూడా వేడిగా ఉండటం వల్ల ఈ తేమ గాలులు ఏవైతే ఉంటాయో సముద్రం మీద అవి భూమి వైపు వస్తాయి. అందుకే తీర ప్రాంతంలో పగటిపూట చల్లని గాలులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అదే రాత్రి వేళల్లో భూమి నుంచి సముద్రం వైపు గాలి వీస్తుంది. సో ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, ఎప్పుడైనా సరే బరువు ఎక్కువగా ఉండదు, అంటే తేమ గాలులు అనేవి పొడి గాలుల వైపు వీస్తూ ఉంటాయి. ఇది ఒక చిన్న లాజిక్. ఇది గాలి ఒత్తిడి. ఈ గాలి ఒత్తిడి ప్రభావం అనేది తెలిస్తే కనుక అసలు వర్షపాతం ఏంటి, ఈ ఋతుపవనాలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. దానికి ఉదాహరణగా మాత్రమే నేను చెప్పాను. సో ఇప్పుడు ఈశాన్యం వైపు నుంచి దేశంలోకి వస్తున్న ఈ వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల నైరుతి నుంచి రావాల్సిన ఈ తేమగాళ్ళన్నీ కూడా ఆగిపోతున్నాయి. అంటే యాంటీ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి భారత్లో ఆగిపోతున్నాయి. దీంతో రావాల్సిన సమయానికి నైరుతి ఋతుపవనాలు రావటం లేదు. సో సీజనల్గా రావాల్సిన ఋతుపవనాలు ఆగిపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. పంటలు పండవు, సాధారణం కంటే కూడా వర్షపాతం చాలా తగ్గిపోతుంది, విపరీతమైన వేడి కంటే కూడా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రభావం.
అయితే ఎక్కువగా సముద్ర శాతం మనకి తెలిసిందే, 71% సముద్రం ఉండి కేవలం ఒక 29% మాత్రమే నేల ఉంది మన మొత్తం ఎర్త్ పైన. సో దీని తాలూకు ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉండాలి. మనం ఫస్ట్ చూసుకుంటే కనుక సూపర్ ఎల్నినోకు అసలు ఎలా చెక్ పెట్టాలి, ఇప్పుడు ఈ మొత్తం ఎర్త్ ఫేస్ చేస్తున్న ఈ సూపర్ ఎల్నినోకి సంబంధించి దీని ప్రభావాన్ని ఎలా కంట్రోల్ చేయాలని శాస్త్రవేత్తలు అయితే చాలా సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. ప్రాంతాల వారీగా ఏర్పడినప్పుడు అక్కడ కొన్ని చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేద్దాం, దీని ప్రభావం ఎక్కువగా ఉంది అంటే 70.80% ఉంది కనుక ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి అన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే మనం చూస్తున్నాం కదా, ఎల్నినో పరిస్థితిని కంట్రోల్ చేయడానికి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఒక ప్రతిపాదన వచ్చింది ఏంటంటే, ఈ సూపర్ ఎల్నినో పరిస్థితిని చెక్ పెట్టాలి అంటే కనుక SAI అంటే స్ట్రాటోస్ఫిరికల్ ఏరోసోల్ ఇంజెక్షన్. ఇదేంటంటే మేఘాలను క్రియేట్ చేయటం. సాధారణంగా మనకి భూమి పైన ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ అలాగే అయనోస్పియర్ అని ఉంటుంది. ట్రోపోస్పియర్ అనేది మన వాతావరణానికి సంబంధించింది, స్ట్రాటోస్పియర్ అనేది మేఘాలు ఉంటాయి, ఆ మేఘాల పైన విమానాలు ప్రయాణిస్తాయి ఈ స్ట్రాటోస్పియర్లో. అది దాటి మనం వాడే మొబైల్ ఫోన్లో అయాన్లు విడిభాగాలుగా ఉండి అక్కడి నుంచి రిఫ్లెక్షన్ వచ్చేది అయనోస్పియర్. ఇది చాలామంది స్కూల్ స్టూడెంట్స్ కూడా తెలుసు. సో ఈ 3 లేయర్స్లో మిడిల్లో ఉండే స్ట్రాటోస్పియర్. ఈ స్ట్రాటోస్పియర్లో ఏం చేస్తారంటే కొన్ని విమానాలు జెట్స్ లాంటివి యూజ్ చేసి అక్కడ సల్ఫర్ని వాడి కృత్రిమ మేఘాలను సృష్టించి సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడకుండా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికే SAI అని పేరు పెట్టారు. ఈ ప్రక్రియ చేస్తే కనుక కొంతవరకు సూర్యకిరణాలు భూమి మీద పట్టడం తగ్గటం వల్ల కొంత ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయొచ్చు అన్నది శాస్త్రవేత్తల ఐడియా. దీనికోసమే కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో దీని ద్వారా కొంతలో కొంత సముద్రంలో, ఎందుకంటే నేరుగా ఇప్పుడు సముద్రం ఎక్కువగా ప్రభావితం అవుతుంది, పసిఫిక్ మహాసముద్రం కనుక అందులో ఉండే సముద్ర జీవజాలం కానీ లేదా దక్షిణ అమెరికా మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. అక్కడ ప్రాంతాలపైన కానీ ఎలాంటి ప్రభావం లేకుండా మొత్తంగా చూసుకుంటే ప్రపంచ జీవ వైవిధ్యం కూడా దెబ్బతినకుండా చర్యలైతే తీసుకుందామని చెప్తున్నారు. కానీ ఇవి కేవలం తాత్కాలిక చర్యలే, దీర్ఘకాలిక చర్యలు అవసరం అని చెప్పి కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎవరైతే ఈ SAIకి అపోజ్ చేస్తున్నారో వాళ్ళు ఏదైనా సరే తాత్కాలికంగా తీసుకోవటం వల్ల దీని విపరిణామాలు ఎలా ఉంటాయో అన్న భయాందోళన కూడా వ్యక్తం అవుతోంది. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే దీర్ఘకాలిక చర్యలు తీసుకోవడం ద్వారా, అంటే మళ్ళీ భూమి వేడిని తగ్గించడం ద్వారా, గ్రీన్ హౌస్ వాయువులను కంట్రోల్ చేయడం ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎల్నినో లాంటి పరిస్థితులకు చెక్ పెట్టొచ్చు కదా అన్న ఆలోచన కూడా చాలా మందిలో వస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం, సల్ఫర్ సూక్ష్మ కణాలను వాతావరణంలోకి పంపించడం ద్వారా మొత్తానికి సూర్యుడిని మసకబార్చడం ద్వారా కొంత ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయొచ్చు అన్నది ఇక్కడ శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్న ప్రక్రియ. మనం చూసుకుంటే కనుక ఇందాక చెప్పాను కదా, స్ట్రాటోస్పియర్ మిడిల్గా ఉండే ఆ స్ట్రాటోస్పియర్లో ఒక 10 నుంచి 50 కిలోమీటర్ల ఉపరితలం వరకు కూడా ఈ ఏదైతే ఉందో ఈ సల్ఫర్ ఫిల్లర్స్ని ఫిల్ చేయడం ద్వారా సూర్యుడి నుంచి వచ్చే కాంతిని కొంతవరకు కూడా భూమిపై పడకుండా తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. దీంతో ఏం జరుగుతుందంటే అంతరిక్షంలోకి ఈ సూర్యకిరణాలు అనేవి పంపిస్తాం. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, సూర్యకిరణాలు భూమిని చేరటం, మళ్ళీ భూమి నుంచి కొంత వేడి అనేది రిఫ్లెక్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే భూమిని చేరకుండానే ఈ స్ట్రాటోస్పియర్ నుంచి అవి రిఫ్లెక్ట్ అవ్వాలి. అలాంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. దానికోసమే శాస్త్రవేత్తలు అయితే ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉష్ణోగ్రతను నియంత్రించే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే ఇప్పుడు చేస్తున్న ఈ స్ట్రాటోస్ఫిరికల్ ఏరోసోల్ ఇంజెక్షన్స్ ఇవ్వటం ద్వారా ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్న చర్చ కూడా కనిపిస్తోంది. అధ్యయనం ప్రకారం చూసుకుంటే కనుక, అంటే గతంలో టెస్ట్ చేసినప్పుడు జరిగిన ఎఫెక్ట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సముద్ర ఉష్ణ తరంగాలు కొంత తగ్గాయి, దాని ప్రభావం తగ్గింది. అలాగే సముద్ర జీవాలకు కూడా కొంతవరకు ఉపశమనం లభించిందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. సముద్ర ప్రాంతాలు తీవ్ర ఉష్ణ తరంగాల నుంచి రక్షణ పొందాయి. 80% వరకు కూడా ఉష్ణ తరంగాల వ్యవధి తగ్గే అవకాశం ఉంది అని కూడా స్పష్టం చేస్తున్నారు. దీంతోపాటు సముద్ర జీవ వ్యవస్థకు కూడా కొంత ఉపశమనం అనేది లభిస్తుంది అన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న అంశం. అయితే ఇప్పుడు ఈ SAI చేయటం ద్వారా ఏ ప్రాంతాలు ఎక్కువగా లబ్ధి పొందుతాయి అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ఉష్ణమండల అట్లాంటిక్ ప్రాంతం, అంటే పర్టికులర్ మనం చూసుకుంటే ఆఫ్రికా, అక్కడ దక్షిణ అమెరికా, ఈ మధ్యలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అట్లాంటిక్ ప్రాంతం, ఎస్సాకారంలో ఉండే ఈ సముద్రం అంతా కూడా
ఈ ఉష్ణమండల అట్లాంటిక్ ప్రాంతం పైన ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. దీంతో పాటుగా ఆర్కిటిక్ మహాసముద్రం ఈ ప్రాంతంలో, అలాగే దక్షిణ అట్లాంటిక్ ప్రాంతం, ఈ ఆఫ్రికా ఖండానికి దక్షిణ ప్రాంతం అంటే వెరీ నియర్ టు భూమధ్య రేఖకి దగ్గరగా ఉండే ప్రాంతం. దీంతో పాటుగా హిందూ మహాసముద్ర ప్రాంతం అంటే భారతదేశానికి సంబంధించి మన దక్షిణ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఈ ఎస్ఏఐ ప్రభావం అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకుంటే 4 ఏరియాస్లో, ఇక్కడ మొత్తం అట్లాంటిక్ సముద్రంలో 3 చోట్ల, హిందూ మహాసముద్రంలో 1 చోట ఈ ఏర్పాటు అయితే చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే పోషక చక్రం మెరుగుదల అవుతుంది, వర్షపాతంలో ఒక స్థిరత్వం అనేది వస్తుంది, అలాగే ఆర్థిక వ్యవస్థ అయితే బలోపేతం చేయొచ్చని చెప్తున్నారు. వాతావరణ స్థిరత్వానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు. కార్బన్ శోషణ శక్తి పెంచడం, సముద్ర జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, దీర్ఘకాలిక వాతావరణ మేలు జరుగుతుందని చెప్తున్నారు. సో మొత్తంగా ఈ 4 ఏరియాస్లో ఈ ఎస్ఏఐ కార్యక్రమాన్ని చేపట్టి దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో సూర్యుని మసకబార్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే ఇప్పుడు అర్జెంటుగా ఇది చేపట్టకపోతే ఏమవుతుంది, ఎల్నినో ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనే అంశం కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఎండలు విపరీతంగా ఉంటాయి, నీటి ఎద్దడి అనేది స్పష్టంగా కనిపిస్తుంది, నీటి కొరత వస్తుంది, కరువు వస్తుంది, తుఫాన్లు వస్తాయి, దీంతో పాటుగా తీవ్ర విపత్తులనే కూడా మనం చూడాల్సి వస్తుందని చెప్తున్నారు. సో అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఏదైతే ఈ ఎస్ఏఐ ప్రక్రియ చేపట్టాలి అనుకుంటున్నారో దీని ద్వారా ప్రయోజనం అంటే తాత్కాలిక ప్రయోజనం ఉంటే ఉండొచ్చు, కానీ దీర్ఘకాలంలో మాత్రం చాలా ప్రమాదాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక లోపాలు కూడా ఏంటనేది శాస్త్రవేత్తలు చాలా స్పష్టంగా చెప్పారు. దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయి అన్న అంశం మీద శాస్త్రవేత్తలు కూడా ఒక స్పష్టత ఇవ్వటం లేదు. ఇంకొకటి ఏంటంటే వర్షపాతంలో కూడా విధానాలు మారిపోయే అవకాశం కూడా ఉంటుంది, లెక్కింపులో కానివ్వండి లేకపోతే నమోదయ్యే విషయంలో కూడా విధానాలు మారిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో పాటు ప్రపంచ వాతావరణ సమతుల్యత కూడా దెబ్బతినొచ్చని హెచ్చరిస్తున్నారు కొంతమంది. ఇక కొత్త పర్యావరణ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది అని చెప్పేసి హెచ్చరికలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసి ఒక రోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నా ఆ ట్యాబ్లెట్ తాలూకా ప్రభావాలు ఎలా ఉంటాయి అన్న భయం అయితే శాస్త్రవేత్తల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీని నుంచి నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అసలు దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి కూడా ఒకవైపు చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు నిపుణులు అయితే చెప్తున్నారు సూర్యుడిని మసకబార్చడం ద్వారా కొంతవరకు కూడా ఉపశమనం పొందొచ్చు, తాత్కాలికంగా ఈ ఏదైతే ఉందో ఎల్నినో ప్రభావాన్ని తగ్గించవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇలా తాత్కాలిక పరిష్కారం కాకుండా ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటే మంచిది అని చెప్పేసి ఎవరైతే ఈ ఎస్ఏఐని గురించి హెచ్చరిస్తున్నారో అదే శాస్త్రవేత్తలు అయితే సలహాలు కూడా ఇస్తున్నారు. ఏంటంటే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపు అనేది చేపట్టాలి. ఇందా చెప్పుకున్నాం కదా, సో ఫ్యాక్టరీస్ నుంచి కానీ ఇతరత్ర రిలీజ్ అయ్యే ఈ గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను అయితే తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి శిలాజ ఇంధనాల వినియోగం కూడా తగ్గించాలి, పారిశ్రామికంగా పునరుత్పాదక ఇంధనాల వినియోగం అనేది చేపట్టాలి. అంటే సోలారో లేకపోతే ఎలక్ట్రిక్ వైపు ఇతరత్ర అంటే పొల్యూషన్ లేని ఒక ఇంధనాల వైపు వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచన కూడా వస్తుంది. దీనికి ఏ ఒక్క దేశమో చేస్తే సరిపోదు, అన్ని దేశాలు కూడా సమిష్టిగా చర్యలు తీసుకొని ఒక 10 నుంచి 15 ఏళ్ళు కాదంటే 20 ఏళ్ళు ఒక ప్రాపర్గా ఈ అర్త్ని కాపాడే ప్రయత్నం జరగాలి. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్నా దీని తాలూకు ప్రభావాలు ఎలా ఉంటాయో తెలియకపోయినా భవిష్యత్తులో అయితే ఇలా దీర్ఘకాలిక చర్యలు చేపడితే మంచిదని చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడున్న సూపర్ ఎల్నినో పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న చర్యలు మంచివా కాదా అంటే వారికి కూడా క్లారిటీ లేదు. ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే ఎల్నినో ఎక్కువైతే కూడా ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది కనుక ఆ ప్రభావాన్ని తాత్కాలికంగా ఆపే ప్రయత్నం అయితే జరుగుతోంది. రైట్, మొత్తానికి మీరు దేనికి ఓటేస్తారు? స్ట్రాటోస్ఫియరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్ సరైన పద్ధతి అని మీరు భావిస్తున్నారా, లేకపోతే దీర్ఘకాలిక చర్యలు చేపడితే మేము కూడా భాగస్వామ్యం అయ్యి పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తామని ఒక బాధ్యతగా ముందుకొస్తారా? కామెంట్లో తెలియచేయండి. దిస్ ఈజ్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్.